ఈ డైరెక్ట్గా వస్తున్న ఈ జనాలకి అది నిజంగా ఎక్కడ మధ్యలో మిడిల్ మ్యాన్ లేరు, డైరెక్ట్గా అయినా కూడా ఇంకా అక్కడక్కడ మీరు ఈ 5 ఏళ్లలో కాస్త సంపాదించారు అనే టాక్ ఎందుకు వినిపిస్తుంది? నేను ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి సంక్షేమం కానీ, మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ చూసి ఇంక ఏం మాట్లాడడానికి ఏం లేవు. సో ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో ప్రతిపక్షాలు కూడగట్టుకొని శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మీద మనం ఏం అలీ చేయలేము, ఓన్లీ కరప్షన్ ఛార్జ్ అలీజ్ చేస్తే బురద పట్టిస్తే కడుక్కుంటాడనే దాంతో ఆలోచిస్తూ ఉంటారు. అది కనపడదు కూడా ఎవరు చెప్పేదానికి సాక్ష్యాలు ఉండవు, ఏముండవు. నేను కూడా చెప్పుకున్నాను కూడా ఎలా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు వీళ్లకు గోబెల్స్ ప్రచారం చేస్తే కానీ మేము ముందుకు నడవలేము అనే ఒక దురదృష్టపు ఆలోచనతో ముందుకు పోతున్నారు. అసలు మేము పేపర్లో చదువుతుంటాం, రాయలసీమలో ఎవరు ప్రజాప్రతినిధి అయినా, ఏ పార్టీ వాళ్ళైనా, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన కాంట్రాక్ట్ చేసేవాళ్ళు లోకల్ వాళ్ళైనా నాన్ లోకల్ అయినా ఖచ్చితంగా కప్పం కట్టాలి, ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అని అంటారు. అది ఎంతవరకు నిజం? కంప్లీట్లీ రాంగ్ అండి. ఏదో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారేమో కానీ దిస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ ఆల్ బేస్లెస్ వర్డ్స్. మరి ఎమ్మెల్యే 5 ఏళ్లలో ఎలా సంపాదన మాత్రం? వీ హ్యావ్ అవర్ ఓన్ బిజినెస్. మీరేనే కాదు, ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఎన్నికల్లో కనీసం మీరు 30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందా? ఎందుకు ఉంటుందండి? అంత ఉంటుందంటారా? మీరు చెప్పాలి. నాకు అవసరం లేదంట. మేము చేసిన మంచి సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుంది. బయట చూస్తే పదుల సంఖ్యలో జనాలు ఉన్నారు, వాళ్ళు పెట్టాలి. పదుల సంఖ్యలో ఏదో మంచి పనుల కోసం వచ్చింటారు. వాళ్ళ వాహనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ తిప్పాలి, ప్రచారం చేయాలి. దట్స్ రొటీన్ కోర్సులో జరిగిపోతుంటారు. అదంతా అవుతాయండి. విషయం కూడా తెలిసింది, ఆర్థికంగా మీరు కూడా సౌండే కావచ్చు, కానీ రఘునాథ్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే వాళ్ళ ఖర్చును మీరు తట్టుకోలేరు ఎన్నికల్లో. మేము తట్టుకోలేమంటారా? మంచిదే కదండి. మంచిదే అవుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బు అనేది ప్రాధాన్యత ఎంతవరకు ఉంది అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈ గ్రేట్ ఆంధ్ర ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి, శ్రీధర్ రెడ్డిని గెలిపించండి. ఎందుకంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క శాశ్వతమైన పని చేయలేనటువంటి అసమర్థుడు పల్లె రఘునాథ్ రెడ్డి. డబ్బు మాత్రం బాగా సంపాదించాడు. కాలేజీ ఫీజులు పిల్లలను బెత్తం పెట్టి కొట్టి మళ్ళీ కలెక్ట్ చేశాడు, లక్షలాది రూపాయలు కలెక్ట్ చేశాడు. అంత అంటే స్టూడెంట్ లేని సంఖ్యను కూడా, అంటే సపోజ్ 100 మంది స్టూడెంట్స్ ఉంటే 1000 మంది స్టూడెంట్స్ అని సంఖ్య రాసుకొని, పేర్లు రాసుకొని ఆధార్ కార్డు, అంత బోగస్ ఫీజు రీయింబర్స్మెంట్. మరి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, అది అవినీతికి అడ్డాగా మారిందనే మాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నది అంటే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది పేద విద్యార్థులకు మంచి జరగాలని, ఇలాంటి స్వార్థపరుడైనటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వాళ్ళ కాలేజీలు బాగుపడాలని కాదండి. మనం దాంట్లో మంచి అంతా చెడు గమనించుకోవాలి. రాజశేఖర రెడ్డి హయాంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులే కాలేజీలు పెట్టి. చిన్న సబ్మిషన్ సార్, ఈరోజు మా ప్రాంతంలో ప్రతి వీధిలో ప్రతి ఊర్లో ఈ నా నియోజకవర్గంలో లక్షలాది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మంచి ఇంజనీర్లు ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి చొరవతో ప్రారంభమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల. ఇలాంటి పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి స్వార్థపరులకు, పల్లె సింధూరు లాంటి స్వార్థపరులకు, పల్లె కిషోర్ లాంటి స్వార్థపరులకు డబ్బు సంపాదన తప్పితే ప్రజల శ్రేయస్సు కానీ విద్యార్థుల శ్రేయస్సు కానీ వీళ్ళకి తెలియదు. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. 2014 నుంచి 19 మధ్యకాలంలో అనంతపురం జిల్లాకు సంబంధించి 2 అగ్రికల్చర్ కాలేజీలు వస్తే, ఒక కాలేజు దివాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, ఒక కాలేజు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎక్కడన్నా పుట్టపర్తి నియోజకవర్గంలో కాలేజీ పెడతారనుకున్నాం. ఆయన తీసుకెళ్ళి ఆయనకున్నటువంటి బుక్కరాయ సముద్రం దగ్గర ఎక్కడో కాలేజ్ పెట్టుకున్నాడు, అగ్రికల్చర్ కాలేజ్. దాదాపు 100 ఎకరాల్లో కాలేజ్ పెట్టుకున్నాడు, బాగానే ఉంది. నేనేమంటున్నానంటే, ఒక ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకున్న స్వార్థం ఏంటి? ఇచ్చిన కాలేజీని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ ఉపాధి చూపించాలి, ఇక్కడ కాలేజీ డెవలప్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక సౌకర్యం ఏర్పడాలి, చదువులకు నిలయమే కావాలి. ఎంతసేపున అనంతపూర్లో ఉండాలి, అనంతపూర్లో పండుకోవాలి, అనంతపూర్లో నిద్రలేయాలి, అనంతపూర్లో కాలేజీ బాగా నడచాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు మాత్రం పల్లె రఘునాథ్ రెడ్డికి వేయాలని ఆశించడం ఎంతవరకు సబబు మీరే ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు బలంగా జనాల ముందు తీసుకెళ్తారు. 100% మా ప్రజలందరికీ బ్రహ్మాండంగా తెలుసు. స్వార్థపరుడు,
మా ప్రాంతంలో పుట్టినటువంటి వాడు కాదు. ఇక్కడ అసలుకి ఈయన ఈ లోకల్ కాదండి, నాన్ లోకల్. మాకు ఇల్లరికి వచ్చిన అల్లుడు, అదే కదా సావు మాకు. ఈ ఇల్లరికి మల్లుతో మనము మా ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సంపాదన ఇక్కడ ఉండాలా, ఓట్లు ఇక్కడ కావాలి. గౌరవిస్తున్నారు అనమాట, అల్లుడిని గౌరవిస్తున్నారేమో. ఏమి గౌరవిస్తారండి? అప్పట్లో ఎవరు గట్టి కాంగ్రెస్లో కానీ అంతకుముందు వైసీపీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలతో మా వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మా వాళ్ళు కూడా అంతా ఏకతాటిపైకి వచ్చారు. మరి పార్టీలో వితిన్ పార్టీలో ఉన్న మీ వాళ్ళందరినీ మీరు ఏకతాటిపైకి తీసుకురాగలిగారా? సార్ నేను ఒక చిన్న విషయం చెప్తా. ప్రతి పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక అన్నదమ్ములు అన్నాక, ఒక కుటుంబం అన్నాక మంచి చెడు చేసుకోవాలి కదా, అన్ని సెటిల్ అయిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇంత పెద్ద వసుదైక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అన్నీ సర్దుకుంటాయి. ఎలక్షన్ నాటికి అందరూ ఒక తాటిపైకి నడుస్తారు. ఖచ్చితంగా మంచి మేటతో గెలుస్తాం. మాకంటే ఇంకా బయటపడని వాళ్ళ దాంట్లో చాలా ఉన్నాయి. అవి లోపల ఒక లేయర్ చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంది. తీరా ఎన్నికలు మే 13వ తారీఖున ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆయనకు ఉన్నటువంటి అపోనెంట్స్ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు.